హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. చాలా మంది హస్బెండ్స్ అంటే ఇది కామన్ టాపికే, ఇది అందరికి జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది అంటే ఇక తడుతుంది అన్న టాపిక్ అన్నమాట. చాలా మంది హస్బెండ్స్ వైఫ్ ని చులకనగా చూస్తుంటారు, అంటే మాటలు అనేస్తారు ధన్మని వాళ్ళ పేరెంట్స్ ముందే. తనేంటంటే వాళ్ళ పేరెంట్స్ ముందు తనేదో గొప్పగా ఉండాలి, నేను ఒక మంచి వైఫ్గా, మంచి కోడల్ని, మంచి వైఫ్ని అని చెప్పుకుంటూ ఉంటుంది. అలా ఉన్నారు చాలా మంది. కానీ తను తుస్సుమని గాలి తీసేయడం, వాళ్ళ పేరెంట్స్ ముందే మీ అమ్మాయి ఇంత నాకు తెలుసులే అట్లా ఇట్లా అనడము, అంటే ఇది ఎంతవరకు అసలు సబబు అంటారు? అంటే పేరెంట్స్ ముందే కాదు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి ముందు కూడా చాలా మంది హస్బెండ్స్ ఉన్నారు మేడం. ఎక్కువ మంది అనే చెప్పుకోవాలి మనము. అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఎంతవరకు కాదు, ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇంతవరకు, అంతవరకు, అంతవరకు, ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇది 110% రాంగ్. నేను సరదాగానే అంటున్నాను కదా, నువ్వు ఎందుకు దానికి అంత ఫీల్ అయిపోతున్నా? సరదా నీకు నిన్నంటే సరదాగా అన్నా నేను ఒకసారి. అంటే ఏంటంటే భర్తని గౌరవించే సాంప్రదాయం మంది, దాన్ని ఇట్లా అడ్వాంటేజ్ తీసుకుని నొక్కి పెట్టడం అనేది సాంప్రదాయమా? వాళ్ళేం నొక్కి పెట్టలేదు ఆ రోజుల్లో, సాంప్రదాయాన్ని అనుసరించారు లేడీసు. దానికి తగ్గట్టుగానే లేడీస్ని వాళ్ళు గౌరవించారు. చదువు రాకపోయినా సరే, ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా, లోకజ్ఞానం తెలియకపోయినా, ఒక స్త్రీగా ఆ ఇంటి ఇల్లాలుగా, తన పిల్లలకి తల్లిగా మినిమం రెస్పెక్ట్ ఇచ్చేవారు. బయటికి రాకుండా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా కాచి కాపాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ రేపులు ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడా లేవు. వాళ్ళని అన్ని విధాలా ఎలా కాచి కాపాడుకున్నారు, ఎలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు. బాగా పాత రోజుల్లో చూడండి, కొట్టటాలు, తరిమేటాలు ఉన్నాయి అసలు ఆడవాళ్ళని. గత 60-70 ఏళ్ళ నుంచి ఏమన్నా ఇలాంటివి జరుగుతున్నాయేమో కానీ అప్పట్లో ఏమీ లేవు. చాలా సజావుగా ఉండేవి జీవితాలు. తర్వాత ఆ సాంప్రదాయాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు అని అంటే, మగాడిని గౌరవించాలి కదా అని తీసుకుంటున్నారు. అప్పుడు ఆడవాళ్ళని గౌరవించారు. నన్ను రెస్పెక్ట్ చేస్తుంది, నా బిడ్డలకి, నా వంశానికి బిడ్డల్ని ఇచ్చిందని రెస్పెక్ట్ చేశారు. ఇప్పుడు మరి నువ్వు ఇలా ఉన్నప్పుడు నిన్ను మాత్రమే గౌరవించాలి. తనని నువ్వు ఎలా అయినా మాట్లాడతావు, ఎలా అయినా అవమానిస్తావు, ఎలా అయినా కొడతావు, తిండి పెట్టపైనా భరించాలి. నువ్వు బయట తినొస్తావు, ఆమె పస్తులు పెడతావు, అయినా కూడా ఆవిడ భరించాలి. అంటే ఇలాంటి రెస్పెక్ట్ నీకు కావాలి. ఈ విధంగా నొక్కిపెట్టి ఉంచడము, అణగదీసి ఉంచడము, లొంగ తీసుకొని ఉంచడం అనేది అవసరమా? కావాలా? కరెక్టా? కాదు కదా, ఇదంతా కాదు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ముందు, సిబ్లింగ్స్ ముందు, చుట్టాల ముందు భార్యను భలే అదుపులో పెట్టాడు అని అనుకోవాలని గొప్పదనం కోసం కొన్ని చేస్తారు. దానికి తగ్గట్టు ఫ్యామిలీ మెంబర్స్ కూడా భార్యను కంట్రోల్ చేయలేకపోయావు. ఎప్పుడు వాడాలంటే నవీన గారు ఆ మాటని, ఇప్పుడు ఏ కారణం లేదు, అందరు బంధువులు ఉన్నారు, ఆ అమ్మాయి భార్య అనేది వచ్చి, ఏ ఏజ్ అయినా కానివ్వండి, వచ్చి అన్నెసరీగా, అసందర్భంగా ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడి భర్త పట్ల అగౌరవంగా మాట్లాడితే అనాలి. ఏంటి భార్యని ఆ మాత్రం కంట్రోల్ పెట్టుకోలేకపోయాడు? అక్కడ తండ్రి ఉన్నాడు అనుకోండి, కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడేంటి? ఒకవేళ పెళ్లి కాలేదు అనుకుందాం, లేదు తండ్రి లేడు, భర్త లేడు, పెద్దావిడైపోయింది, కొడుకుల్ని అంటారు, తల్లికి ఆ మాత్రం చెప్పుకోలేడా? అంత కంట్రోల్ పెట్టుకోలేకపోతున్నాడు ఏంటి తల్లిని సందర్భంలో? అంటే ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళని ఉద్దేశించి అంటారనమాట అటువంటి సందర్భంలో. అంతే అన్నెసరీగా నువ్వు పనిగట్టుకుని వచ్చి ఆమెని అలాంటి మాటలు మాట్లాడుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పుడు నేను అడుగుతున్నా. అది కరెక్ట్ కానే కాదు. వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్యని అదుపులో పెట్టుకో, భార్యని కంట్రోల్లో పెట్టు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, దానికి ఎక్కువ స్వతంత్రం ఇవ్వకు, ఎందులోకి రానివ్వకు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా నేర్పుతున్నారు. అలా నేర్పడం వల్ల ఈ మగతనం అనేది ఇంకొంచెం ఎక్కువగా తెచ్చుకుని వాళ్ళని అలాగ లొంగదీసి ఒక మూలను కూర్చోబెట్టడం అనేది అలవాటు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు వచ్చి చూడండి, ఇప్పుడు 4 బంధువులు వస్తారు, లేకపోతే చిన్న ఫంక్షన్ జరుగుతుంది మన ఇంట్లో, అందరూ వస్తారు, వాళ్ళ వైపు వాళ్ళు వీళ్ళ వైపు వాళ్ళు వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. ఎంత బాగా చక్కగా అలంకరించుకుంటారు, పిండి వంటలు అన్నీ చేసుకుంటారు, అందరితో పాటు కలిసి తను కూడా అందులో పార్టిసిపేట్ చేసి అన్ని వంటలు చేస్తారు, అన్ని అందుబాటులో పెడతారు, సర్దుతారు, ఎంతో హ్యాపీగా ఉంటారు. ఉన్నప్పుడు అందరు చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రీగా మాట్లాడాలనిపిస్తుంది కదా, కళ్ళతోటి ఇలా అంటుంటారు. అంటే అది ఒక అరేంజ్మెంట్ అనమాట. అంటే నువ్వు ఆనందాన్ని ఆమెను అనుభవించలేకుండా చేస్తున్నావు స్ట్రిక్ట్గా. ఇంకొకటి ఏంటంటే, ఈ సైడ్ నుంచుని తను అటున్నప్పుడు ఇలా అంటుంటారు. పాపం ఎవరు చూడరు, ఇటు పక్కన వాళ్ళు, తనకి మాత్రమే కనిపిస్తుంది, భయపడుతుంది, కంట్రోల్ అవుతుంటుంది.
అంటే ఎందుకు, ఇది కూడా నాకు తెలిసిన విషయాలే నేను చెప్తాను, ఎప్పుడు కూడా చూసినవే చెప్తాను. ఇంకా ఆ అమ్మాయి భయపడుతుంది, ఆ ఆనందాన్ని అణిచేసుకుంటుంది, వాళ్ళందరితోటి గలగలా మాట్లాడాలన్న కోరికను చంపేసుకుంటుంది, అసలు ఏమీ మాట్లాడదు, మూగబోతుంది. ఫస్ట్ మూడ్ ఆఫ్ అవుతుంది, మనసు మూగబోతుంది, నోరు మూతబడిపోతుంది, ఇంకేం మాట్లాడటానికి సాహసించదు తను. ఇప్పుడు ఇంకొకటి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చేట అవమానం చేస్తారు. ఏంటి మాట్లాడుతున్నావు, కళ్ళతోటి ఒకటి అవమానం, ఇలా ఇలా. మీరు అన్నట్టుగా సైగలు చేసేది ఒక రకం మేడం. కొంతమంది ఏంటంటే 10 మంది ఉన్నా కూడా అరుస్తారు, నీకు బుద్ధి లేదా, అదే చెప్తున్నా, రకాలు చెప్తున్నా. కళ్ళతోటి హెరాస్మెంట్ అంటే నువ్వు వాళ్ళని ఏమంటున్నావు, లేకపోతే ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతోటి. అమ్మో, ఇది ఏంటి తెలుసా అండి, ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది అక్కడ. అంత ఆనందము, అంత అలంకరణ, ఇంకా తీసి అవతల పారేసి మూల కూర్చోవాలనిపిస్తుంది అనమాట. ఇలాంటివి. ఇంకొకటి మీరు అన్నట్టు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు నోరు ఎందుకు లేస్తుంది, నీ పని సైలెంట్గా చేసుకో, నువ్వు ఎవరికి సలహా ఇస్తున్నావేంటి, అంత పెద్దదాని అయిపోయావా అంటారు. లేదు, లోపల నుంచి గబుక్కున వచ్చింది, అది కాదు అనేది చెప్పడానికి గబుక్కున ఉత్సాహంగా వచ్చింది, వెళ్ళి నీ అంట్లు దొంగపో ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉండ తగదు దానివి కదా, అక్కడ ఉండే దానివి అన్నట్టుగా అనమాట. చెప్పొచ్చు వాళ్ళు, వెళ్ళు అంట్లు దొంగపో. అది జరుగుతున్నది ఏంటి, నువ్వు అనేదేంటి, అక్కడ ఫంక్షన్ చుట్టాలందరూ వచ్చారు, అంట్లు దొంగకోవాలా వెళ్ళి, నువ్వు అలా అనడం ఏంటి. ఇంకొకటి, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, పో లోపలికి, ఏంటి నోరు లెగుస్తుంది, నువ్వు చెప్పొచ్చావా, పెద్దవాళ్ళ ముందుకి అంత ధైర్యంగా వస్తున్నావేంటి నువ్వు. అసలు అమ్మో, ఈ మాటలన్నిటికీ కూడా చిత్రవధ అనమాట. వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే, ఎందుకు అనే క్వశ్చన్ ఆ అమ్మాయికి వస్తుంది, కుళ్ళి ఏడుస్తుంది. అలా చెయ్యకండి దయచేసి. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే చెడ్డది, పిచ్చిగా అందరిలోకి వచ్చి మాట్లాడేస్తుంది అని అంటే కనుక ముందుగానే మీరు అమ్మాయికి కండిషన్స్ పెట్టండి. నువ్వు కానీ నోరు లేపావంటే గొడవ అవుతుంది, చెప్తున్నాను, నేను వాళ్ళ ముందే తిడతాను అంటే అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఒక్కసారి కాకపోవచ్చు, అలా అలవాటు చేయాలి. ఇంకొక కేటగిరీ ఉంది, ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అంటారు కదా, అకారణంగా షాపింగ్ మాల్ అయినా, రోడ్డు మీద అయినా, ఎక్కడైనా కానీ, గుళ్ళో నేను కూడా చూసాను మేడం, చాలా మంది గుళ్ళో మీద కూడా బ్యాగులు పట్టు కూర్చుంటారు కదా బండి మీద లేడీస్, అక్కడ ఏదో కోపం వస్తుంది హస్బెండ్ కి, దాన్ని మనం రోడ్డు మీద అన్ని ఇసిరేస్తారు. వాడికి కోపం రాక్కర్లేదండి, వాడికి కోపం రాక్కర్లేదు, అదేంటంటే గబుకుని గుర్తొస్తుంది వాడి మగతనం. అమ్మో ఏంటి, నేనేదో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టున్నాను అని. నువ్వు ఇక్కడ దిగిపో, ఇంటికి వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకుని, నాకు పని ఉంది, వెళ్ళిపోతాడు అటు నుంచి అటు. ఆ బ్యాగ్ మోసుకుంటే ఇంటికి రావాలి, పిల్లలుంటే పిల్లల్ని తీసుకుని రావాలి. అక్కడ ఏం పని ఉండదు, గడిది గుడ్డు, ఊరికే కాసేపు అటు వెళ్ళేసేసి మళ్ళీ వస్తాడనమాట. ఈ లోపల పిల్లల్ని బ్యాగుల్ని తీసుకుని కష్టపడి కిందకో పైకో ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ నోరు పారేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే, అదే సమయంలో నిన్ను కూడా అనేసింది అనుకో, ఏంటి పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొడతాడు, ఆ భయంతో ఆమె అనలేకపోతుంది. ఎందుకు కొడతారు, నువ్వు ఆగావు, ఆ అమ్మాయి అంటే తప్ప, నువ్వు అన్నెసరిగా ఎందుకు అంటున్నావు. ఒక స్త్రీ పురుష తేడా తప్పితే అన్నీ ఒకటే కదా, మిగతా సంగతులన్నీ. నేనంటే నువ్వు అంటావా అంటారు. అదే చెప్తున్నా, అంటే నేను భర్తని కాబట్టి నన్ను గౌరవించాల్సిందే. నేను ఇందాక చెప్పాను కదా, అది కాదు, ఆ కారణంతో గౌరవించాల్సిన అవసరం లేదు. నీకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకో, ఆమెకు కూడా ఇవ్వు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిట్టడము, అసలు బండ బూతులండి బాబు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆ అమ్మాయి కూడా అందనుకోండి, భరించరు, కొట్టేస్తారు. ఎందుకు కొడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కొట్టింది అనుకోండి, విడాకులు అంటారు. శుభ్రంగా అలాంటి వాళ్ళని వదిలించుకోండి బాబు, చిన్న వయసులో వదిలించుకోండి. 50-60 ఏళ్ళు వచ్చేదాకా మీరు కొట్టద్దు, వాళ్ళతో కొట్టించుకోవద్దు, వాళ్ళు తిట్టద్దు, మీరు తిట్టద్దు, కొత్తలోనే వదిలించుకోండి. మేడం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఇంతవరకు రారనుకోండి, వాళ్ళు కొంచెం రివర్స్ అవుతారు, అంటే కొట్టడం వరకు వెళ్తారండి, మాటకి మాట రివర్స్. లేదు మరి ఇప్పుడు ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు మేడం, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు, వీళ్ళని తిల్లా చులకనగా చేసింది మాటలు అనేస్తే వాళ్ళ బాధ మరి ఏంటి అసలు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఇదే ఇప్పుడు చెప్పాను, మీరు 25-30 ఏళ్ల వయసులోనే ఇలాంటివి ఉంటే వదిలించుకుని బయటికి రండి. మీకు ఏదైనా సపోర్ట్ ఉంటే, మీకంటూ ఒక చదువు జాబు ఉంటే వచ్చేయండి. లేదు అనుకోండి, అది మీరు ఆలోచించుకోండి. ఇలాగే పడుతూ ఉండనా, లేకపోతే బయటికి వెళ్ళిపోతే నాకే దిక్కు లేదు, ఏం చేయగలను, ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఇంకా నాకు వేరే దిక్కు లేదు, నేను ఇక్కడ పడి ఉండటం తప్పితే దిక్కు లేదు అని అనుకుంటారా, అది మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నా. ఇదే ఈ అలుసుతోనే, ఎక్కడికి వెళ్ళలేదు అన్న అలుసుతో కూడా వీళ్ళని ఇలా చిత్రహింసలు పెడుతున్నారు. అది ఆడవాళ్లే ఆలోచించుకోవాలి. అది ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, 25, 45, 65, 85. 85 అని ఎందుకు అంటున్నానంటే, ఆ ఏజ్లో కూడా పడుతున్నారు బాధలు.
ఏ ఏజ్ అయినా కూడా మీరు బయటకు వెళ్తే మీరు టికాణా ఉంది అనుకుంటే బయటకు వచ్చేయండి. ఏ ఏజ్ అయినా సరే. లేదు అనుకుంటారా, ఉండాలా వద్దా అని మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పకూడదు కదా అవన్నీ కూడా. ఇప్పుడు మనకి బ్రతుకు గడవటం లేదు, ఏమీ ఆధారం లేదు అని అనుకున్నప్పుడు బయటకు వచ్చేయండి అని నేను ఎలా చెప్తాను? కానీ అది మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ భావాలు బయట పడకూడదు. ఈ కారణంతోనే నేను ఇక్కడ ఉంటున్నాను అని వాళ్ళకి పదే పదే మీరు చెప్పకూడదు. మీ హక్కుని మీరు పరిరక్షించుకుంటూ, మీ హక్కుని మీరు వినియోగించుకుంటూ, మీరు హక్కుగా, నేను ఇందాక చెప్పా 50-50, నువ్వు ఉద్యోగం చేయి మాను, ఇంట్లో ఉన్నా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, హక్కులు అనేవి సమానం. అది లీగల్గా కానివ్వండి, సంసారపరంగా కానివ్వండి, హక్కులు అనేవి సమానం. కాబట్టి ఆ హక్కుల్ని మీరు వినియోగించుకుని బ్యాలెన్స్గా, జాగ్రత్తగా, అక్కడ ఒక పాము ఉందండి, లేకపోతే అశుద్ధం ఉందండి, వాటి జోలికి ఎవరైనా వెళ్తారా? తప్పుకుని ఎలా వెళ్తాం? సాధ్యమైనంత వరకు వాటిని కదపకూడదు. అశుద్ధాన్ని కదిపితే ఎన్ని రోజులైనా ఆ వాసన అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఇదే సమస్య సివియర్ అయిపోయి ఇంకా ప్రాబ్లమేటిక్ గా మారినప్పుడు మేడం, అంటే కౌన్సిలింగ్ గా కూడా వాళ్ళు రావచ్చా? కౌన్సిలింగ్ ఖచ్చితంగా రావాలి. ఇట్లాంటి విషయాల్లో కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, అసలు మనం ఎలా ఉండాలి. ఇప్పుడు అవతల వాళ్ళని కౌన్సిలింగ్ రమ్మంటే రాకపోవచ్చు, మీరు చెప్తే వినకపోవచ్చు. ఇప్పుడు ఇటు నుంచి నరికితే కట్ అవ్వదండి, అప్పుడు ఇటు నుంచి నరకాలి, కట్ అవుతుంది, ఈజీగా కట్ అవుతుంది. అందుకని అటు నుంచి కుదరనప్పుడు మనమే కౌన్సిలింగ్ తీసుకోవాలి. నా దగ్గరికి చాలా మంది వచ్చారు. అలాగే నిన్న ఒక ముస్లిం అమ్మాయి నాకు కాల్ చేసింది. భర్తకి నేను మార్చలేనండి, ఆయన మారటం లేదు, నేను ఎలా ఉండాలి, నాకు ఏమన్నా చెప్పండి, నేను ఎలా మారాలి, అలా కూడా కౌన్సిలింగ్ రావచ్చు. ఖచ్చితంగా అతను ఎలాగా తీసుకురాలేము. సో నేను మారడానికనే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ముందు మనమే కౌన్సిలింగ్ తీసుకోవాలి. తర్వాత భర్తకో లేదా పిల్లలకో ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడానికి ట్రై చేయాలి. వాళ్ళు రాలేదు అని అనుకోండి, ఇష్టపడలేదు అనుకోండి, కౌన్సిలింగ్కి వెళ్దాము అని అంటే గొడవలు పడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేద్దామంటే కనీసం ఉన్న సమస్య యొక్క తీవ్రతని, సివియారిటీని తగ్గించడానికి మనం అనేవాళ్ళము కౌన్సిలింగ్ తీసుకుంటే కొంత ఉపశమనం అనేది దొరుకుతుంది, మనశ్శాంతి అనేది దొరుకుతుంది. దాంతో ఏంటంటే సమస్యలు కొన్ని తగ్గుతాయి ఇంట్లో. ఎందుకంటే దానికి మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా మేడం. అవును, నేను ఏం చేయాలి అని దిక్కుతోచదు. కౌన్సిలింగ్ వస్తే ఖచ్చితంగా టిప్స్ దొరుకుతాయి. కనీసం ఉపశమనం, మనకి సమస్య సగం బయట పడొచ్చండి, పడచ్చు. ఇంకొకటి, మనం మారటం వల్ల అవతల వాళ్ళలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అది 100% రాకపోయినా కొంత వచ్చినా మీకు మేలే కదా. మీరు ఏడ్చేవాళ్ళు కనీసం ఆలోచనల వరకే మీ బాధ ఆగింది అనుకోండి, అది మేలే కదా. రోజు ఏడుస్తూ కూర్చునేదానికంటే అది మేలే కదా. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఎలా ఇవ్వాలో అలా ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.